మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లపై అధికారులతో రివ్యూ చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వర్షాకాలం నాటికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో టెస్టులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. సమస్యలుంటే CWPRS సహకారం తీసుకోవాలని చెప్పారు. టెస్టులు పూర్తయిన వెంటనే డిజైన్లు ఇవ్వాలని చెప్పారు. యాసంగిలో చివరి ఆయకట్టుకు నీళ్లివ్వాలని ఆదేశాలిచ్చారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ బ్యారేజీ జియో టెక్నికల్ టెస్టులను ఈ వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టెస్టులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు. టెస్టుల బాధ్యతను ఇప్పటికే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు అప్పగించామని, ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తే వారి సహకారం తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ రివ్యూపై మంత్రి ఆరా తీశారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లను త్వరగా ఇవ్వాలన్నారు. హైదరాబాద్ జలసౌదలో అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. ఈ వర్షాకాలంలోపు టెస్టులు పూర్తయితే ఆ వెంటనే డిజైన్లపై ఫోకస్ పెట్టాలని మంత్రి ఆదేశించారు. అయితే బ్యారేజీలో టెస్టులకు ఎదురవుతున్న సవాళ్లను మంత్రికి అధికారులు వివరించినట్లు సమాచారం. ఖర్చుల విషయంలో ఏజెన్సీల తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రబీ సీజన్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. అన్ని ప్రాజెక్టుల్లోని నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అన్ని చెరువులు, రిజర్వాయర్లలో పూడిక తీతపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. నీటిని సమర్థంగా వినియోగించుకునే బాధ్యత సీఈలదేనని స్పష్టం చేశారు. సమ్మర్లో తాగునీటికి ఇబ్బందులు రావద్దన్నారు. కాలువలు క్లోజ్ చేసే నాటికి అన్ని చెరువులను నింపాలని చెప్పారు. సాగర్ కింద ఇప్పటి వరకు 6.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని, ఇంకా కావాల్సిన చోట నీళ్లు ఇవ్వాలన్నారు. జూరాల ప్రాజెక్టు రిపేర్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. జూరాల బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతాన్ని త్వరగా ఖరారు చేయాలని, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీగా నిర్మించేందుకు అందరూ ఓకే చెప్పారని తెలిపారు. లిఫ్టుల్లో పంపులను నిరంతరం నడపాలని, ఎప్పుడు పడితే అప్పుడు ఆపి ఆన్ చేస్తే పంపులు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.